మరోవైపు రైతు ఎండలో చెప్పులు లేకుండా నడుస్తూ నిరసన తెలిపాడు. యాదాద్రి జిల్లాలో రైతు వినూత్న నిరసనకు దిగారు. ఆలేరు మండలం కొలనుపాక నుంచి ఆలేరు మార్కెట్ యార్డ్ వరకు 7 కిలోమీటర్లు తోపుడు బండిపై ధాన్యం బస్తాలని ఉంచి అలా తోసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు మణిపాల్ రెడ్డి అనే రైతు. కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాళ్లకి చెప్పులు లేకుండా తోపుడు బండి మీద ధాన్యం బస్తాలని తరలిస్తూ ఇలా నిరసన తెలిపాడు రైతు. తెలంగాణ రైతు గోసపడుతున్నాడు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా యాతన పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతకీ కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ వచ్చేస్తోంది, ధాన్యం ఇంకా ఎప్పుడు కొంటారంటూ మండిపడుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు వారాల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు వచ్చిపోయే వర్షాలకి ధాన్యం తడిసిపోతోంది. వచ్చే 2-3 రోజులు వర్షాలున్నాయంటోంది వాతావరణ శాఖ. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన మణిపాల్ రెడ్డి అనే రైతు ఈ తరహాలో నిరసన వ్యక్తం చేశారు. మనకి మణిపాల్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు, కానీ అనేక మంది రైతులు తెలంగాణలో ఇలానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండు టెండలో చెప్పులు లేకుండా రైతు నడుస్తున్నాడంటే అతని ఆవేదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.